కేసీఆర్ కేటీఆర్ స్వార్థ రాజకీయాలకు కవితను పశువుని చేశారని జేహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ తర్పల్లి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదట దోషులుగా తేలేది కేసీఆర్ కేటీఆర్ అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కేటీఆర్ రాష్ట్ర చిహ్నంపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాకతీయ కోట, చార్మినార్ మాత్రమే కొత్త లోగోలో సరిపోవని, ప్రతి అంశాన్ని మా ప్రభుత్వం పొందుపరిచే ప్రయత్నం చేస్తుందని చెప్తున్న రాజశేఖర రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర చిహ్నం ఏదైతే రాజముద్రకు సంబంధించి కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా రాజముద్రను మార్చేందుకు సిద్ధమైంది. ఇక దీన్నే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ తర్పల్లి రాజశేఖర్ గారు. సో ఏంది అసలు ఇప్పుడు అంటే ఇప్పటికీ ఇమీడియట్లా రాజముద్రను మార్చడానికి గల కారణం? అంటే రాజముద్రను మార్చాల్సిందంటే కాకతీయ తోరణాలు, చార్మినార్తో పాటు ఇంకా అంటే ఇంకెవరైతే మనం వదిలేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చిహ్నంగా తీసుకొని అందరినీ దాంట్లోకి తీసుకొని ఒక చిహ్నం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో గవర్నమెంట్ ఉండొచ్చు. కానీ దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? ఏమైతుంది చేస్తే? మీకేం నొప్పయ్యా? మీకు ఏమి ఇబ్బంది పెట్టిందయ్యా? దానివల్ల మీకు జరిగింది హాని ఏంది? ఎస్ చేస్తారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్న పాలన విధానం భాగంగా ఎన్నో చేంజెస్ గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంటుంది. దానిలో మీకైతే ఇబ్బంది ఏందో నాకు అర్థం కాలేదు. ఎస్పెషల్గా ఇప్పుడు నన్ను అడగాల్సిన అంశం ఇది కాదు. నేను ఏమడుగుతున్నా అంటే, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఎవ్వరు క్షమించరా అనే విషయం కదా. దాని మీద ఎందుకు చర్చ జరగవద్దు? రమ్మన్ కేటీఆర్ని ఏడికొస్తో చర్చకు రమ్మన్. చిహ్నం మీద చర్చ అడుగుతున్నావు కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ మీద రా. అరే నాయన, మీ చెల్లెనా అక్క అవుతుందో నాకు తెలియదు, కానీ పాపం ఆడపిల్లని మీకోసం ఆడబడేస్త్రిగా జైల్లో తీసుకపోయి, నిజంగా మీ నాయన ఇంతమంది ఫోన్ ట్యాపింగ్లు చేసిండు కదా, మీ నాయన ఆ ఫోన్ ట్యాపింగ్ మీ అక్క మీదనో మీ చెల్లె మీదనో పెట్టింటే, చెల్లెనా అక్క నాయమ్మ పెట్టింటే ఆ పిల్ల మీ ఇంట్లో ఉంటుండే కదా, మీ ఇంట్లోనే ఉంటుండే కదా. ఆమె కూడా రేపు పండుగలు జరుగుతాయి. ఇప్పుడు పాపం మీకు 2-3 పండుగలు మిస్ అయ్యాయి. ఉగాదికి లేదు ఈడ, ఇవన్నీ పండుగలు మిస్ అయింది. మీ ఎంబడి పండుగ చేసుకుంటుంటే కదా. అన్యాయంగా ఆ పిల్లని బలిపశువుని చేస్తారుగా మీరు. బలిపశువా కాదా? మీ స్వార్థ రాజకీయాల కోసము మీ నాయన ఆ రోజే ఫోన్ ట్యాపింగ్ చేసింటే ఆమె విషయం తెలుస్తుంటే వద్దు తల్లి అని నువ్వు చెప్తుంటే వాళ్ళే, నీకు తెలిసే జరిగిందా ఇక తెలియదు. ఇక అంతా మెల్లగా టైం దొరికినప్పుడు చెప్తానేమో, కానీ జరగాల్సిన చర్చ అది. నేనేమంటున్నా, ఈరోజు జడ్జిల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుర్రబ్బా, ఏమన్నా పద్ధతా ఇది? జడ్జిల ఫోన్లు ట్యాప్ చేస్తారా? అంతటా న్యాయం జరగనప్పుడు మనందరం కలిసి యాడిపోతాము, కోర్టును ఆశ్రయిస్తాం. ఎందుకు? అది ఎక్కడ న్యాయం జరుగుతలేదు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఆఖరి సోర్స్గా మనం జడ్జిలు ఉన్నారు, రాజ్యాంగం ఉంది, కోర్టు ఉందని ఆడిపోతాం. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయబడితే నేను ఏం చెప్తున్నా అంటే, సోదరులందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా, ఎక్కువ రోజులు ఎవరిది సాగదబ్బా. మనం మంచిగా ఉంటేనే అందరు మనతో పాటు ఉంటారు. ఈ విధంగా ప్రవర్తిస్తే ఊరుకుంటారు ఎవరన్నా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా దీంట్లో మొదటగా దోషులు తేలేవారు ఎవరు ఉంటారు? ఇంకెవరు ఉంటారు? కేటీఆర్, కేసీఆర్ ఉంటాడు, మంది ఉంటారు. ఇంకెవరు ఉంటారు చెప్పు? ఎవరు చెప్తే చేస్తారు వాళ్ళంతా? ఉంటే హరీష్ రావు చెప్పాలి, ఉంటే సంతోష్ రావు చెప్పాలి, లేకుంటే కేటీఆర్ చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి. ఈ నలుగురు తప్ప పోలీసు వాళ్ళకి ఏం పట్టిందని వీళ్ళందరూ ఫోన్లు ట్యాపింగ్ చేసి 1200 మంది. నిజంగా చెప్తున్నా, ఈ దేశంలో కాబట్టి ఇడిచి పెడుతురు, కానీ బయట దేశాలలో ఏమైనా కాల్చిపడేద్దరు. ఏమన్యాయం అబ్బా! ఎవరి ఫోన్ నువ్వు ఎందుకు ట్యాప్ చేస్తావు? నీ పిల్లం ఎవరితో మాట్లాడుతుందో వినాల్సిన అవసరం? అంత దౌర్భాగ్య పరిస్థితి, అంత భార్యలను అనుమానిస్తున్నారా? ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామా మనం? స్వతంత్రం లేదా? ఎవరికి ఏం మాట్లాడుకోవాలో స్వతంత్రం లేదా? మీకు చెప్పి మాట్లాడాలనా? ఇంకా ఫోన్లు ఎందుకు అంటే? నేనేమంటున్నా అంటే, ఫోన్ ట్యాపింగ్ అంశం చిన్న అంశం కాదు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్తున్నా, ఒక కాంగ్రెస్ వాదిగా నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితమైన, ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ఆదేశాలు వస్తాయి. ఎవరెవరైతే దీని పాత్రలు పోషించిండ్రో అందరినీ మేము ఖచ్చితంగా జైలు వెనుక పెడతాం. దాంతోపాటు నేను ఒకటే కోరుతున్నా, ఎవరైతే దీనిలో విక్టిమ్స్ ఉన్నారో, ఫోన్ ట్యాపింగ్ విక్టిమ్స్ ఉన్నారో, వాళ్ళందరికీ అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతమంది పోలీసులను బలిపశువుని చేసిరుగా మీరు అందరు కలిసి, మీ స్వార్థాల కోసము. ఏదో ఇంత నౌకరీ చేసుకుంటారు పోలీసులు, వాళ్ళని కూడా ఇట్లాంటి స్వార్థాల కోసం, మీ స్వార్థాల కోసం బలిపశువుని చేసింది. ఈరోజు ఇవన్నీ తప్పు కాదు మీరు చేసినవన్నీ. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పక్కతో పట్టించేందుకే ఇప్పుడు ఈ రాష్ట్ర చిహ్నానికి కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పక్కకు తీసుకుపోవడానికే వీళ్ళు ఈరోజు ఈ రాష్ట్ర చిహ్నం అనుకోండి, అందశ్రీ పాట అనుకోండి, ఇవన్నిటిని రప్చర్ చేసే ప్రయత్నం చేస్తుర్రు. డిస్ట్రాక్షన్ చేయడంలో
దిట్టలు హరీష్ రావు కానివ్వండి, ఈయన కానివ్వండి. మీకు తెలుసు కదా అగ్గిపెట్టే హరీష్ రావు కథ ఏందో. అన్నీ దొరికితే హరీష్ రావుకి అగ్గిపెట్టే దొరకదు. అన్నీ దొరుకుతాయి, పెట్రోల్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి ఆ టైంకి. కానీ అగ్గిపెట్ట దొరికిన హరీష్ రావు ఇట్లాంటి దాంట్లో దిట్ట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు హైదరాబాద్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఫ్యామిలీయే కారణము. గత ప్రభుత్వం కాదు, గత చరిత్ర కావచ్చు, గత వైభవానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుంది, మంగళం పడుతుందని కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హైదరాబాద్ని చార్మినార్ను దీంట్లో తొలగించడం వల్ల కూడా హైదరాబాద్లంతా కూడా ఇప్పుడు ఏదైతే వ్యతిరేకత ఉన్నది హైదరాబాద్ సంబంధించి దీన్ని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, నిరసనలు చెప్తాం, దీన్ని వెనక తీసుకున్నాం. ఇలా అంతా ఏదో కాకబుర్లు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో నేను ఫ్లోర్ లీడర్ని, మరి నా జిహెచ్ఎంసీ సింబల్ ఏంది? చార్మినార్ కాకపోతే ఇంకేమైనా పెట్టుకుంటున్నా ఇట్లా? నేను మీ ఇల్లు గిట్లా పెట్టినానా? మీ కవిత జైలు గిట్లా పెట్టినానా? పెట్టలే కదా. ఖచ్చితంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో చిహ్నంగా కాంగ్రెస్ చార్మినారే ఉన్నది. దానికి అయినా నేను ఒక్కటే అడుగుతున్నా, నేను ఏం అన్యాయం జరుగుతుందా దీనివల్ల? ఇవన్నీ వల్ల మీకు జరిగేది ఏముంది? ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతుంది చెప్పండి నాకు. ఏ ప్రజలు దీనిపైన డిబేట్ చేస్తారు? అందశ్రీ పాడిన పాట కాకపోతే రఘుల్ప్రీత్ సింగ్ డాన్స్ గిట్ల పెడదామా ఇట్లా? మేము తెలంగాణ గీతానికి రఘుల్ప్రీత్ సింగ్ చేసిన డాన్స్ గిట్ల పెట్టమంటారా? చెప్పురు గట్లానే చెప్పుర్రి. అందశ్రీ ఏం తప్పు చేసిండే? ఏం తప్పు చేసిండు? అందశ్రీ పేదోడు అయినందుక పాట పెట్టొద్దు ఆయనది? ఆయన ఇష్టం వచ్చిన మ్యూజిషియన్తో ఆయన పాట రాయించుకుంటాడు, మ్యూజిక్ కొట్టించుకుంటాడు. మీకేం ఇబ్బంది అవుతుంది? మీరు కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ని మెగా కృష్ణరెడ్డితో కట్టి నొప్పి ఈరోజు ఇళయరాజా వాడినంత మాత్రాన్ని మీకు నొప్పి అవుతుంది. కీరవాణి వాడినంత మాత్రం మీకు నొప్పి అవుతుందా? ఈ ఎక్కడ సంస్కృతి డెవలప్ చేస్తారు బ్రదర్ సిస్టమ్ మీద? ఇవన్నీ చిల్లరగాలు మాట్లాడాల్సినాయి. నువ్వు బయట చదివినా, నువ్వు ఎందుకు పోయినావు బయటికి? బయట దేశాలు ఏం చదవనికి పోయినావు? ఎందుకు చదవనికి పోయినావు? నీ బిడ్డ బయటనే చదువు వచ్చింది, మీకు సోయలేదు ఆ రోజు? మరి ఎందుకు చదవనికి పోయిర్రు? ఎందుకు మనంతకు మనం ఎక్స్ప్లోర్ కావాలనుకుంటాము? ఏం అవసరం ఉండే? ఇవన్నీ అంశాలు ముందుకు రావా? ఈరోజు అందశ్రీ పాట కాకుంటే నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ మీకు అందశ్రీ పాట నచ్చకపోతే మీరేదైనా కల్పించుకొని రఘుల్ప్రీత్ డాన్స్ పెట్టుకోర్రి. అంతకని నేను చెప్తాను. ప్రభుత్వం ఆనవాళ్ళు చేర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖత్వంగా వివరిస్తున్నారు. గత చిహ్నాలన్నీ కూడా తుడిచిపెట్టేందుకు మిమ్మల్ని చేర్పేస్తాము. మీరు చేసిన తప్పులు తక్కువన్నాయా? ఇట్లా మిమ్మల్ని జరిపేసే టైం వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ లా ఖచ్చితంగా మీ అందరినీ ఊసలు లెక్క పెట్టించే టైమే వచ్చేసింది. మిమ్మల్నే చేర్పేస్తాం పాపం. మా తెలంగాణ ఇది. మీకు ఎక్కడదా తెలంగాణ? మీదా తెలంగాణ ఇది? మీదనే తెలంగాణ? మా సోనియమ్మ ఇచ్చిందా తెలంగాణ? మా బిడ్డలు చనిపోతే ఇచ్చింది. మా బిడ్డల బలిదానాల పైన వచ్చింది తెలంగాణ. మీరు మా కథలు నేర్పుతారేమో తాతకు దగ్గు నేర్పినట్టు. మీరు ఇచ్చినారా? మీకున్న 2 సీట్లతో తెలంగాణ తెచ్చిరా మీరు? ఎవడా నేర్పినాడు మీకు ఇవన్నీ? ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చిహ్నాలు కావచ్చు, ఇక్కడ ఏదైతే అందశ్రీ రచించిన రాష్ట్ర గీతం కావచ్చు, వీటన్నిటినీ ఇక్కడ డిబేట్ చేసేది. గత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా డిబేట్ చేసే విధంగా, పక్కదారి పట్టించే విధంగా కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు దీన్ని ఏదైతే ఈ అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారని కూడా దర్పల్లి రాజశేఖర్ గారు చెప్తున్నారు. ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఇతర అంశాలలో ఎవరైతే దోషులుగా తేలేవారు కూడా కఠినంగా శిక్షిస్తాం. ఇప్పుడు రాష్ట్ర చిహ్నం కావచ్చు, ఇప్పుడు తీసుకురాబోయే రాష్ట్ర గీతం కావచ్చు, వీటన్నిటిని కూడా తెలంగాణకు సంబంధించిన సబ్బండ వర్గాలకు సమ్మతితోని ఈ చిహ్నాలను కూడా మార్పు జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ 4 లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, అమ్మ న్యూస్, హైదరాబాద్.